ఓం ధన్వంతరియే నమః. మన యొక్క హెర్బల్ టూర్‌లో ఈరోజు తెలుసుకోబోతున్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి మొక్క. దీన్ని సాధారణంగా మన ఇంటి ముందు గానీ, లేదంటే మన పెరట్లో గానీ పెరిగినప్పుడు తీసి పడేస్తూ ఉంటాం. ఎందుకంటే దీని యొక్క ఆకులు గానీ, దీని కాండం గానీ, వేళ్ళు గానీ మనం ఎటువంటి ఫుడ్ ఐటెమ్స్‌లో గానీ, లేదంటే మన యొక్క డైలీ యాక్టివిటీస్‌లో గానీ, డే టు డే మన యొక్క ఫుడ్ చైన్‌లో గానీ దీన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి మనం. సో, ఆ కారణం చేత దీన్ని మనం తీసి పడేస్తూ ఉంటాము. దీన్ని చూస్తున్నారు కదండీ! రెడ్డివారి నానుబోలు, దుగ్ధిక అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. దీని యొక్క కాండం మీరు చూసినట్లయితే చాలా చిన్న మొక్క ఇది. నేను పైకి తీసి మీకు చూపించడం జరుగుతోంది. దీని యొక్క ఆకుల్ని మీరు చూసినట్లయితే ఈ విధంగా ఒకదానికి ఎదురుగా దీని మధ్యలో చూసినట్లయితే ఇన్ఫ్లోరసెన్స్ అనేది ముద్దగా ఏ విధంగా వచ్చిందో చూడండి. కరెక్ట్గా ప్రతి కణుపు దగ్గర 2 ఆకులు ఇన్ఫ్లోరసెన్స్ అనేవి ఉన్నాయి. ఎందుకు దీన్ని దుగ్ధిక అనే పేరుతో పిలిచారు అని అంటే, ఇప్పుడు నేను ఒక పని చేస్తాను, మీరు చూడండి. ఇదిగోండి, మీకు కనబడుతుంది అనుకుంటున్నాను అందరికీను. మనకి ఆకు చివరన తెల్లగా డాట్ లాగా వచ్చింది. ఈ యొక్క పాలని ఈ విధంగా కంటి రెప్పలో మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. చూశారు కదా ఏ విధంగా పెట్టుకుంటున్నాను. దీని పాలని ఈ విధంగా కంటి రెప్పలో ఇన్స్టాల్ చేసుకుంటాం. చూసారా, నాకు ఎటువంటి ఇరిటేషన్ కానీ ఏం లేదు. దీని పాలని ఒక డ్రాపు వస్తుంది. ఆ విధంగా ఒక 2-3 లీవ్స్ యొక్క పాలని కనుక మనం రెగ్యులర్గా డైలీ బేసిస్లో కనుక పెట్టుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. అదేవిధంగా కంటిలో వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి లేయర్స్, అర్మా అంటే టెరిజియము, లేదంటే లోపల ఉండేటువంటి శుక్లాలు అంటే క్యాటరాక్ట్స్, ఇవన్నీ కూడా కరుగుతాయి అని చెప్పి మనకి రెగ్యులర్ యూసేజ్లో దీన్ని ఓల్డెన్ డేస్ నుంచి వాడటం జరుగుతుంది. దీన్ని దుగ్ధికాస్ అంటారు సాంస్క్రిట్లో, రెడ్డివారి నానుబోలు అంటారు. ఈ విధంగా చిన్నగా మనకి పెరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ ప్లాంట్.